మనకు కుకింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అనమాట. నేనేం ప్రిపేర్ చేస్తున్నాను అంటే వంకాయ బజ్జీకి ఏమేమి చేయాలి ఏంటి ఎలా చేయాలని నేను చెప్పేస్తాను కమింగ్ వీడియోలో. ఇది క్విక్గా 10 to 15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఎలా చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను. అండ్ ఇది మాత్రం డెడ్లీ కాంబినేషన్ ఫర్ చపాతీ అండ్ ఎవ్రీథింగ్. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మరి తినే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు చేసి పెట్టుకోండి గైస్. ఇది ఉడితే మాత్రం జబర్దస్త్ ఉంటుంది. సో ఎలా చేయాలని చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా మనం వంకాయలు అనేది 4 పీసెస్ చేసేసుకోవాలన్నమాట. ఇలా వంకాయలు తీసేసుకొని కొంచెం పెద్ద వంకాయలు తీసుకుంటే కొంచెం బెటర్. మీకు దొరికితే తెల్ల వంకాయలు తీసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. నాకు ఏంటంటే నల్ల వంకాయలు దొరికాయి, సో నేను అందుకే నల్ల వంకాయలు అనేది తీసేసుకున్నాను అనమాట. ఒక్క దాంట్లో 4 పీస్ వేయండి. నేను ఏంటంటే కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి 6 పీస్ చేస్తున్నాను. ఇలా అన్ని పీసెస్ వేసేసుకోవాలన్నమాట వంకాయలు. స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టేసుకొని తర్వాత దీంట్లోనే లిటిల్ బిట్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలు దీంట్లో వేసేసుకోవాలి. వంకాయ పీసెస్ ఉన్నాయి కదా మంచిగా దీంట్లో వేసేసి ఉడకనియాలన్నమాట వంకాయని. కొంచెం మాగిన తర్వాత మనము ఎల్లిపాయలు అనేది దీంట్లోనే వేసేసుకోవాలన్నమాట. దీంట్లో వేసేసుకొని దీన్ని మంచిగా మనం ఉడకనివ్వాలి. ఇలా మొత్తం మంచిగా మాగిన వంకాయలు ఎల్లిపాయలు అనేది ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలన్నమాట. సర్వింగ్ బౌల్లో తీసేసుకొని ఇలా వంకాయ ఎల్లిపాయలు కొంచెం స్మాష్ చేసుకోవాలి, కొంచెం బక్కగానే ఉండాలి. ఇలా కంప్లీట్గా స్మాష్ చేసుకున్న దాంట్లో మనం ఆనియన్స్ వేసుకోవాలి. దీంట్లో ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్. దీంట్లోనే ఆనియన్స్ అండ్ తగినంత ఉప్పు అండ్ వంకాయలకి దీనికి తగినంత ఉప్పు అండ్ తగినంత కారం వేసేసుకొని దీంట్లోనే కొంచెం జీరా యాడ్ చేసేసుకోవాలి, షుగర్ యాడ్ చేసేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మనము కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. దీనికి ఆయిల్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ పడుతుంది. ఆయిల్ ఏంటంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు, బికాజ్ ఇది ఉడితే మాత్రం చాలా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇవన్నిటిని మిక్స్ చేసేసుకోవాలి. అన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చపాతీకి పూరీకి చాలా బాగుంటుంది. చపాతీకి మాత్రం డెడ్లీ కాంబినేషన్ అనమాట. ఏం కర్రీస్ ఏం లేనప్పుడు ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఫైనల్గా మన వంకాయ బాజీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి గైస్. దట్స్ ఆల్ ఫర్ టుడే, బై. మరొక వీడియోతో మీ ముందు